ఈ రోజున ఏదైతే సంధ్యా థియేటర్ వ్యవహారంలో ఆ రోజున ఏం జరిగిందనే విషయానికి సంబంధించి పోలీసులు అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేయడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఈ రోజున పోలీస్ స్టేషన్కి పిలిపించడం. అసలు ఈ విచారణలో ఏం జరిగింది, చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏమేం క్వశ్చన్స్ వేశారు, దానికి అల్లు అర్జున్ సమాధానం ఏంటి, అదేవిధంగా అల్లు అర్జున్ లాయర్లు నిన్న రాత్రంతా కూడా ఆయనతో మంతనాలు జరుపుతూ ఆయన్ని కూర్చోబెట్టి ఏ రకంగా సమాధానాలు ఇవ్వాలి, ఏ రకమైన క్వశ్చన్స్కి ఏ రకంగా సమాధానం ఇవ్వాలి, పోలీసులు ఎటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని వేసే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా ఆయనకు ఒక ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న మధ్యన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కొంత మాట జారిన విషయం అయితే మన అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, చాలా ఘాటుగా స్పందించారు ఆయన. ఆ ఘాటుగా స్పందించిన దానికి కొంత అఫెండ్ అయిన అల్లు అర్జున్ తర్వాత మీడియా ముందుకు వచ్చి కొంత మాట్లాడారు. కానీ దాంట్లో కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాడా, లేకపోతే అసలు ఆ విషయాలన్నింటినీ కూడా స్పృశించదలుచుకోలేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజున మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మొత్తం మీద 3 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ సుదీర్ఘ విచారణలో దాదాపు అంటే ఇప్పటికే కొన్ని క్వశ్చన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఏమేం మాట్లాడాడు, దేనికి సమాధానం ఇచ్చాడు, అసలు సమాధానం ఏంటని. అసలు ముందు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా నిన్న రాత్రే నోటీసులు అందినాయి పోలీస్ అధికారుల దగ్గర నుంచి అని చెప్పని అంటున్నారు. ఆ పోలీస్ అధికారులు అందించిన నోటీస్ ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా 3 గంటల పాటు విచారణ జరిగింది. అయితే విచారణకు ముందు నోటీస్ ఫర్ ది అపీరెన్స్ అని చెప్పి పోలీసులు ఇచ్చిన నోటీస్ ఫర్ ది అపీరెన్స్ అనే విషయాన్ని మనం దీంట్లో చూడొచ్చు. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ రోజు సంధ్యా థియేటర్కి వచ్చే ముందు మీరు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పి పోలీసులు ప్రధానంగా అడిగినట్టుగా తెలుస్తోంది. అంటే సంధ్యా థియేటర్కి మేము పోలీసుల పర్మిషన్తోనే వచ్చాము, వాళ్ళకి 3 రోజుల ముందే సంధ్యా థియేటర్ యాజమాన్యం నేను నా ఫ్యామిలీ వస్తున్నాం, అక్కడికి నా బౌన్సర్స్ కూడా ఉంటారు వాళ్ళతో పాటు, సో మేమంతా వస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సంధ్యా థియేటర్ అప్లై చేశారు, యాజమాన్యం అప్లై చేసింది, దానికి అనుగుణంగానే మేము వచ్చామని చెప్పి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అల్లు అర్జున్ చెప్పారు. సో ఆ అంశానికి సంబంధించి సంధ్యా థియేటర్కి వచ్చే ముందు మీరు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అన్న ప్రశ్న ఇక్కడ కనిపించింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ముందుగా ఎవరు తెలియచేశారు, అసలు పోలీసుల అనుమతి మీకు వచ్చింది అన్న విషయం ఏ రకంగా మీకు చేరవేశారు అనే విషయాన్ని కూడా పోలీసులు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు తెలియచేశారు కదా, అది తెలియచేశారా లేదా? తర్వాత ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, రేవతి అనే మహిళ మృతి చెందిందో, ప్రస్తుతం ఇప్పుడు శ్రీతేజ వాళ్ళ కొడుకైన శ్రీతేజ ప్రస్తుతం హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నాడు. సో వీళ్ళిద్దరూ మరణం తర్వాత, ఏదైతే రేవతి మరణం తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే బయటకు కనిపించినాయి. ఓవరాల్గా పోలీసుల వైఫల్యమా, లేకపోతే ఆ రోజున అల్లు అర్జున్ ఓపెన్ టాప్లోకి వచ్చి అందరితో అవివాదం చేయడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది, దీనివల్లే ఇదే కారణం అని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు. అసలు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఏదైతే రేవతి మరణం తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా తర్వాత, ఏదైతే రేవతి మరణం తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. లోపలికి వెళ్ళటం, అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా లోపలికి వెళ్ళడం, అదేవిధంగా సినిమా చూడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి సీన్ ఆఫ్ అఫెన్స్ ఏంటనేది, దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఏం జరిగిందనే విషయాలు అయితే బయటకు ఇచ్చారు. కానీ ఈ రోజున డైరెక్ట్గా అల్లు అర్జున్ని ప్రశ్నించబోతున్నారు అనగానే, ఏదైతే స్టేషన్కి రావాలి అని అనగానే నిన్న రాత్రి నుంచి ఆయనకి సంబంధించిన లాయర్లు కొంతమంది ఆయనకు పూర్తిగా ఏ క్వశ్చన్కి ఏ రకంగా ఆన్సర్ ఇవ్వాలి, ఏ క్వశ్చన్కి సంబంధించి ఎలాంటి ట్విస్టులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి వీటన్నిటి మీద కూడా ఆయనకు ఒక రకంగా ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. సో 3 క్వశ్చన్స్ అయితే మనకి నేను ఇప్పటి వరకు మీతో చెప్పా. పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు తెలియచేశారా లేదా, ఈ విషయాన్ని కూడా పోలీసులు అడిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మీరు థియేటర్లో ఉండగా రేవతి మరణం గురించి మీకు తెలిసిందా లేదా, నిజంగానే థియేటర్లో ఉండగా జరిగిందా, లేకపోతే ఓపెన్ టాప్ నుంచి అందరికీ అభివాదం చేస్తూ అభిమానులతో ముందుకెళ్తున్న టైంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నప్పుడు రేవంతి మరణం సంభవించిందా? సో వీటన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిందా రేవతి చనిపోవటం అనేది, లేకపోతే ఈయన బయట ఉండంగానే, అంటే అల్లు అర్జున్ బయట తిరుగుతున్నప్పుడే ఈ ఘటన అనేది చోటు చేసుకుందా? వీటి మీద అసలు అల్లు అర్జున్కి క్లారిటీ ఎక్కడుంది? పోలీసులు తెలియచేశారా, లేకపోతే ఎవరి ద్వారా అన్నా, పోలీసులు వేరే ఎవరి ద్వారా అన్నా రేవతి మరణం గురించి అల్లు అర్జున్ తెలుసుకున్నాడా? ఈ విషయాన్ని అయితే కూడా ఈ రోజున పోలీసులు అల్లు అర్జున్ అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. మీకు సమాచారం ఇవ్వలేదని మీరు ఎందుకు మీడియాకు అబద్ధం చెప్పారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. నిజంగా
మొన్న మీడియాతో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి, నాకు అసలు రేవతి మరణించిందనే విషయం నాకు బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు, కాబట్టి నేను ఎట్లా లోపల నేను సినిమాని ఎంజాయ్ చేస్తున్నాను, నాతో పాటు నా ఫ్యామిలీ ఉంది, అట్లా నాకు అసలు లోపల ఎవరికి చెప్పలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు అని చెప్పి మీడియాలో కథనాలు వచ్చినాయి. మీడియా ముందు కూడా ఆయన అట్లాగే మాట్లాడారని చెప్పి ఆ రోజు మనం విన్నట్టుగా తెలుస్తుంది అందరికీ. సో దాని గురించి మీకు సమాచారం ఇవ్వలేదని, ఎందుకు మీరు మీడియాకు అబద్ధం చెప్పారు అని చెప్పి ఈ క్వశ్చన్ని కూడా పోలీసులు ఈరోజు అడిగారు అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మీరు రోడ్ షో కోసం ఎవరి అనుమతి పొందారు, ఇదే విషయాన్ని ఆ రోజు కూడా మాట్లాడారు. ఎవరి అనుమతి తీసుకుని మీరు అసలు ఈ రోడ్ షోకి వచ్చారు, రోడ్ షోకి రావడం ఏంటని. కానీ అతను అల్లు అర్జున్ మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ నేను అసలు రోడ్ షో అనేది ఎక్కడా పర్మిషన్ తీసుకోవాలా, రోడ్ షో అనేది నాకు ఎక్కడా లేదు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు. మొన్న మీడియా కాన్ఫరెన్స్లో కూడా ఆయన అదే చెప్పారు, ఈరోజు కూడా అదే మాట్లాడారు అని చెప్పి మనకి సమాచారం అందుతోంది. ఇక అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించగలిగారు, మీతో పాటు థియేటర్కి వచ్చిన మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు, అదేవిధంగా అభిమానులు పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన మీ బౌన్సర్లు ఎవరెవరు ఉన్నారు. ఇప్పటికే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కొంతమంది బౌన్సర్లని ఇప్పటికే అదుపులోకి తీసుకుని వాళ్ళను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒక 3 to 4 hours పాటు అల్లు అర్జున్ విచారించారు. దాదాపు ఏవైతే క్వశ్చన్స్ వేశారో మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బౌన్సర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏంటంటే ఈ వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మొదటి రోజు ఉన్నంత సినీ పరిశ్రమ ఆ తర్వాత ఈ వివాదానికి సంబంధించి అల్లు అర్జున్ మాట్లాడడం, ఆ తర్వాత బెయిల్ పొందిన తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందు మాట్లాడడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, మిగతా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం, ఇవన్నీ కూడా వివాదానికి ఆద్యం పోసినాయనే చెప్పాలి. ఏం జరగబోతోంది, ఏం జరిగిందనే విషయాన్ని అసలు పూసగుచ్చినట్టు వివరించాల్సిన బాధ్యత, ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ విషయం బయటికి రాని పరిస్థితి. అయితే ప్రధానంగా ఇవాళ మార్నింగ్ జరిగిన అంశం మాత్రం పోలీస్ అధికారుల ముందు అల్లు అర్జున్ ఉండటం, అల్లు అర్జున్ ఆన్సర్లు ఇచ్చిన సమాధానాలు ఏంటవేనే, మహిళ మరణం గురించి తెలిసిన తర్వాత కూడా మహిళ మరణం గురించి తెలుసుకున్న పోలీసులు థియేటర్ నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళమని అడిగారా లేదా, ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొన్న పోలీస్ అధికారులు, నిన్నగాక మొన్న పోలీస్ అధికారులు కొంతమంది మాట్లాడుతూ, మేము ఆల్రెడీ సమాచారం ఇచ్చినా కూడా ఆయన ఆ ప్లేస్ నుంచి కదలలేదు, పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది అల్లు అర్జున్, రేవతి మరణం సంభవించినా కూడా ఆయన అక్కడి నుంచి కదలటానికి నిరాకరించారు అని చెప్పి బహిరంగంగా వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు చూసాం. సో దీని గురించి పోలీసులు నిజంగా అసలు ఆ వివాదం జరిగిందా లేదా, ఆ విషయం మీకు తెలుసా లేదా అంటే, మొదట్లో ఏం క్వశ్చన్ చేశారు, రేవంతి మరణం అనేది మీకు లోపల చెప్పారా, ఎవరన్నా పోలీసులు చెప్పారా, లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా చెప్పారా అని అడిగారు. ఆ తర్వాత ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటి, మహిళ మరణం గురించి తెలుసుకున్న పోలీసులు థియేటర్ నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళమని అడిగారా లేదా. కొన్ని క్వశ్చన్స్ కొన్ని ట్విస్ట్గానే కనిపిస్తున్నాయి మనకి. ఆ వేసిన విధానం, వాళ్ళు అడిగిన విధానం కూడా కొంచెం ట్విస్టింగ్గానే కనిపిస్తుంది పోలీసుల నుంచి. వాళ్ళు విచారణ జరుపుతున్నారు అనగానే దానికి సంబంధించి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద నిన్న రాత్రి నుంచి కూడా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు ఆయనకి చెప్తూనే ఉన్నారు. కానీ ఈ రకమైన క్వశ్చన్స్ ఎదురవుతాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించి ఉండారు. పోలీసు మిమ్మల్ని వెళ్ళమని అడిగితే మీరు ఎందుకు నిరాకరించారు, ఎందుకు వెళ్ళలేకపోయారు, వాళ్ళు వెళ్ళమని చెప్పారు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు, రేవతి మరణం గురించి మీకు మొదట ఎప్పుడు ఏ సమయంలో తెలిసింది, ఇలాంటి ప్రశ్నలు దాదాపుగా ఒక 4 గంటల పాటు జరిగినాయి. ఈ అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అల్లు అర్జున్కి అవసరం అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ వేటికి సమాధానం చెప్పాడు, ఏ రకమైన సమాధానాలు బయటకు వచ్చినాయి, వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ వ్యవహారంలో నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందా అల్లు అర్జున్ మీద, లేకపోతే సినీ పరిశ్రమ మీద ఒత్తిడి చేస్తోందా, లేకపోతే అల్లు అర్జున్ నిజంగా తెలిసి కూడా థియేటర్లో కూర్చున్నాడా, ఆ తర్వాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి మాట్లాడినా కూడా దానికి సంబంధించి డబ్బులు బయటికి వెళ్ళలేదు, ఇంకా ఇవ్వలేదని చెప్పి నిన్ననే మంత్రి కోమటిరెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్ట్గా 25 లక్షల రూపాయల చెక్ను ఆయన వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి అందజేశారు. సో ఈ అన్ని వివాదాలు పరిష్కారం అవ్వాలి అని అంటే మాత్రం ఇటు గవర్నమెంట్ అన్నా ముందుకు దిగి రావాలి, వెనక్కి తగ్గాలి, లేదంటే అల్లు అర్జున్ అన్నా నిజంగా సినీ పరిశ్రమ బాగోగులు చూసే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళన్నా కొంచెం వెనక్కి తగ్గి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనే విషయంలో మాత్రం ఈరోజు సాయంత్రంకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా దుందుడుకుగా వ్యవహరించి కనుక వెళ్తే అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా
అరెస్ట్ చేస్తే కనుక ఏ కారణం మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ తెచ్చుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, రిమాండ్ విధిస్తే కనుక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఈ అన్ని అంశాలు ప్రస్తుతం ఇంకా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగానే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఏమీ పట్టనట్టుగా ఎవరైతే పుష్ప 2 సినిమా కోసం ఆ సినిమా చూడాలని ఇంకా ఉవ్విళ్ళు ఊరుతున్నారో, ఇంకా ఆ కలెక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. దేశ విదేశాల్లో దాదాపుగా 1700 కోట్ల పైచిలకు ఇప్పటి వరకు రాబడి వచ్చింది, అంటే కలెక్షన్స్ రాబట్టింది అని చెప్పి పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ అంశాలు ఏవి కూడా ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లా. ఒక సినిమాని సినిమాగా చూడాలి, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లని నిజంగా ఎంజాయ్ చేయాలి అన్న యాంగిల్లోనే ఆలోచిస్తున్నారే తప్పించి అసలు ఇక్కడ ఏం జరిగింది, గతంలో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో గతంలో కూడా ఏం జరిగింది, గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదా, ఎందుకు ఇంత వివాదం అవుతోంది అల్లు అర్జున్ వ్యవహారం అని చెప్పి చాలామంది మాట్లాడారు. నిజమే, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ నిజమైన మోటివ్ ఏంటి, ప్రభుత్వానికి కానీ మోటివ్ ఏంటి, లేకపోతే అల్లు అర్జున్ కావాలని ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాడా, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ఈ రెండు అంశాలకి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో ఈవినింగ్కి ఒక క్లారిటీ. గతంలో ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో గతంలో కూడా ఏం జరిగింది, గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదా, ఎందుకు ఇంత వివాదం అవుతోంది అల్లు అర్జున్ వ్యవహారం అని చెప్పి చాలామంది మాట్లాడారు. నిజమే, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ నిజమైన మోటివ్ ఏంటి, ప్రభుత్వానికి కానీ మోటివ్ ఏంటి, లేకపోతే అల్లు అర్జున్ కావాలని ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాడా, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, ఈ రెండు అంశాలకి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో ఈవినింగ్కి ఒక క్లారిటీ వచ్చి ఏం చెప్పబోతోంది, సినీ ఇండస్ట్రీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, అదేవిధంగా ఈరోజు వేసిన ప్రశ్నల పరంపరలో అల్లు అర్జున్ ఏ రకంగా సమాధానం ఇచ్చాడు, వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని మనం భావిద్దాం.